అడిగాడు, ఒక ఛాన్స్ ఇమ్మన్నారు. ఒక్క ఛాన్స్ ఇంటే ఏం చేశాడు? మీకు సాగునీరు ఇవ్వాల, తాగునీరు ఇవ్వాల, కాలువల్లో పుడికలు తీయాల, మెగా డిఎస్సి ఇవ్వాల, ఏ ఒక్కటి ఇవ్వాల. ఉన్న స్కూల్స్ తీసేశాడు. మనకి ఫీజు రీయింబర్స్మెంట్లు సరిగ్గా చేయాల. అమ్మఒడి అని చెప్పి ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలు ఉన్నాడు, ఒక్క బిడ్డకు మించి ఇవ్వట్ల. ఇవన్నీ కాకుండా మేము ఒకటే చెప్పాం, మీరు మేనిఫెస్టో చూడండి. అందరూ యువతంతా ఉన్నారు, మహిళలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. మీ కూటమి మేనిఫెస్టో చూడండి. మేము బాధ్యత తీసుకుంటాం, జవాబుదారీతని వహిస్తాం. దివ్యాంగులను కూడా బెదిరిస్తాం. దివ్యాంగులు కూడా బెదిరిస్తున్నారు వీళ్ళు. మనం దివ్యాంగులకు ఇప్పుడు ఇచ్చే 3,000 కాకుండా 6,000 రూపాయలు దివ్యాంగులకు ఇస్తున్నాం. అలాగే వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలు చేస్తున్నాం. అలాగే మహిళలకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లని కష్టాన్ని ఎంతో కొంత చేదోడు వాదోడుగా ఉండేందుకు 3 గ్యాస్ సిలిండర్లు. అలాగే మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాగానే విడుదల చేస్తాం. ముఖ్యంగా రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు అండగా ఇస్తాం. అలాగే కౌలు రైతుకి గుర్తింపు కార్డులు, సాగునీటి ప్రాజెక్టులన్నీ ముందుగా బాధ్యత పూడికలు తీయించడం. కొత్త ప్రాజెక్టుల కంటే ముందు పూడికలు తీయించి ఆ డ్రైనేజీలని సరిగ్గా సక్రమంగా నిర్వహించి ముందు ఉన్న ఆయకట్టుని కాపాడుకునే విధంగా ముందుకు తీసుకెళ్తాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ గురించి చెప్తున్నాం. వీళ్ళు భూమి మీద పిడికిడి గింజలేసి పైరుని పండించేవాళ్ళు కాదు. వీళ్ళు ఒక గింజ దాటి చెట్లు పెంచేవాళ్ళు కాదు. మీరు చూస్తే రైల్వే కోడూరులో పాపం ఎవరో ఏదైనా మాట్లాడారు వైసీపీకేనంటే పచ్చని మామిడి చెట్లు నరికేశారు వీళ్ళు. వైసీపీ వాళ్ళు పచ్చని చెట్లు నరికేయడం అలవాటు వీళ్ళకి. ఒక సాగునీరు తాగునీరు కాదు, వీళ్ళు పచ్చని చెట్లు కనిపిస్తే దానికి ద్వేషం ఉంటే చెట్టు మీద చూపిస్తారు. అలాంటి వాడికి అధికారం ఇచ్చారు మీరు. వాళ్ళకి నిజంగా లేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటంటే మీ ఆస్తుల మీద మీకు కంట్రోల్ ఉండదు. జగన్ చెప్తున్నాడు ఈ మధ్యన, మీకు మంచిది అంటాడు. మాట్లాడితే మనం అంబేద్కర్ గారి విగ్రహం పక్కనంతా పెడతాం. మనం ప్రతి గల్లీలో దేనికి పెడతాం? అంబేద్కర్ గారి విగ్రహం దేనికి పెడతాం? చట్టాలకు మించి ఇప్పుడు మనకి బ్యూరోక్రసీ తప్పు చేస్తే గవర్నమెంట్ ఉద్యోగం